పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో టీడీపీ జనసేన వేధింపులకు మరొకరు బలయ్యారు. పోలీసుల వేధింపులు తాళలేక గడ్డి మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన రెంటపల్ల ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు చికిత్స పొందుతూ మృతి చెందాడు. తన కుమారుడి చావుకు టీడీపీ జనసేన పోలీసుల వేధింపులే కారణమని మృతుడి తండ్రి వెంకటేష్ ఆరోపించారు. కౌంటింగ్ రోజు నాగమల్లేశ్వరరావును వేధించారని చెప్పారు. తన కుమారుడు మృతికి కారణమైన సీఐ టీడీపీ జనసేన నేతలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కొంతమంది గోల్ చేశారు. చాలా మంది టీడీపీ వాళ్ళు ఇంటి మీద పోయి గోల్ చేసిన సమయంలో మా పిల్లగాడికి ఇంటికాడ కూతురు ఫోన్ చేసి, డాడీ ఈ రకంగా మన ఇంటి మీదకి వచ్చారంటే ఆ ఒక్క మాట వినగానే సీఏ గారు ఎమ్మటే ఫోన్ తీసి లోన గల్లాలో వేసుకొని ఇక వాడికి ఏం తెలియకుండా వాడిని ఆడ కూర్చోబెట్టి వాడిని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి 2 రోజులు 48 గంటలు ఇబ్బంది పెట్టి నిన్ను రౌడీ సీటు పెట్టి రాజమండ్రి పంపించమంటావా లేక ఊళ్ళోకి పోతే ఈ మధ్య ఉంటే ఊళ్ళోకి పోయి ఈ మధ్య కనుక నువ్వు ఉండేటట్టయితే నిన్ను ఎవడైనా చంపేస్తే పోలీసు వాళ్ళకి ఏ సంబంధం లేదు అని స్టాంప్ మీద రాసిస్తావా, లేదు చెప్పిన మాట వినటం లేదని చెప్పని కాల్చి దెంగమంటావా, రౌడీ షీటర్ కింద కాల్చేశానని రాసి దెంగుతాను కాల్చి దెంగమంటావా అని చెప్పి ఈ రకమైనటువంటి టార్చర్ పెట్టి నా కొడుకు సావుకి కారకుడైనటువంటి ఈ సిఐని 24 గంటల లోపు గనక అరెస్ట్ చేయకపోతే రేపు అంటే ఈ కార్యక్రమం రేపు అయిపోతే ఇవాళ రేపు కార్యక్రమం చూసుకొని ఎల్లుండి నుంచి కూడా మేము ఆందోళనకు దిగుతాము.